విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పడం కాదని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ జరగకుండా చేసిన ప్రయత్నం శూన్యమన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే చరిత్రహీనులుగా మిలిచిపోతారని వామపక్ష పార్టీ నేతలు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు సుమారు 1400 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖకు వస్తున్న నేపథ్యంలో మీ ప్రధాన డిమాండ్ ఏంటి? స్టీల్ ప్లాంట్ని 100% స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మాలని చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. సంవత్సరం లోపల దీన్ని మొత్తం ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పని భావించింది మోడీ ప్రభుత్వం. కానీ 4 సంవత్సరాలు అయినా సరే 1% కూడా స్టీల్ ప్లాంట్ అమ్మలేకపోయింది. కారణం ఏంటంటే మొత్తం రాష్ట్ర ప్రజానీకం, విశాఖపట్నం ప్రజానీకం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, దీన్ని ప్రైవేట్ అమ్మడానికి వీల్లేదని చెప్పని పోరాటం చేయడం. అయితే స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదు, కానీ దాన్ని మట్టేటి ముంచేటి కార్యక్రమం మాత్రం మోడీ ప్రభుత్వం ఆపలేదు. దాన్ని కంటిన్యూగా సొంత గనులు కేటాయించట్లేదు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లో 2 బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రం నడుపుతూ ఉంది. కార్మికులకి, పర్మనెంట్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు, నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వడం లేదు, 5000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయడం లేదు. ఇలా అన్ని రూపాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసి నాశనం చేసి పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రాంతంలో ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు ఆగమేఘాలను చర్యలు చేపడుతున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ఏదో విధంగా దీన్ని నాశనం చేయాలి, దీన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టాలి, విశాఖపట్నం ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని ముంచాలి. ఇది ఈరోజు కేంద్రం మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక హామీ ఇచ్చారు. ఈ 7 నెలల కాలంలో అటువంటి ప్రయత్నం ఏమైనా చేసినట్టు అనిపిస్తుందా మీకు? ఏమీ లేదు, మాటలు అయితే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విధానపరమైన నిర్ణయం పార్లమెంట్లో జరగాలి, పార్లమెంట్లో ఇది ప్రైవేటీకరణ చేయాలని 4 సంవత్సరాల కిందట నరేంద్ర మోడీ చెప్పాడు. కానీ ఒక అడుగు ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారందరూ ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇది పార్లమెంట్లోనూ క్యాబినెట్లోనూ అనౌన్స్ చేయాలి తప్ప లోకేష్ గారు విశాఖపట్నం నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని ఆయన ఏదో చోచో ప్రకటనలు చేస్తే అది సాధ్యం కాదు. రోజుల్లో ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మోడీ గారు ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని ప్రకటిస్తే ఉద్యమం ఆగుతుంది. లేదనుకోండి, మోడీ గారిని దించే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. గతసారి ప్రకటన చేసినప్పుడు కూడా ఇదే ప్రతిన పోనాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మామూలుగా రాలేదండి. 32 మంది ప్రాణాల బలిదానంతో వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ అభివృద్ధి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు అనే ప్రకటనను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేయించాలని, ఎన్నికలకు ముందు వీరంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని ఒక హామీ ఇచ్చారని, హామీ నిలబెట్టుకునే బాధ్యత కూటమి నేతల మీద ఉందని, మాట తిరిగిపోతే వాళ్ళంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారని వామపక్ష పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.